కళ్ళు ఎలా ఉండాలి, మగాళ్ళ ఆలోచన ఎలా ఉండాలని చెప్పి ఈడు రియలైజ్ అవుతున్నాడు. ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం అన్నది ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ లైన్. దాన్ని తీసుకెళ్ళిపోయి ఈడు ఫ్లాష్ బ్యాక్ ఏంటో అందరూ మర్చిపోతారు అన్నట్టు వాగాడు ఈ రోజు. స్త్రీల పట్ల నుంచి ఉంటున్నావా, రేపుల గురించి మాట్లాడుతున్నావా, ఇండియాలో నీ కూతురు అనేది పెరగకూడదా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? గరికిపాటి వారు తీసుకొచ్చావు దీంట్లో నువ్వు. నీ బతుకెంత, నువ్వెంత? అసలు నీ పేరేంటో కూడా నిజంగా పలకడం రాదు నాకు. అవినాశ్ అని వస్తుంది ఒకసారి, అన్వేషణ వస్తుంది ఒకసారి. ప్రపంచ యాత్రికుడు అంట. ఇదరా నువ్వు నేర్చుకుంది ప్రపంచ యాత్ర చేసి? నిన్నాడు పెట్టిన వీడియో ఒకసారి ప్లే చేస్తాను, దాని తర్వాత మనం వెళ్దాం అసలు డైసెక్షన్ కి. అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా కాదు. ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేపు అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 ఆటగాడా, దొంగరా కొడుకులేంట్రా, ఆ బూతులేంట్రా నువ్వు? నీకు ఇప్పటికీ తాట తీస్తున్నారు ఇండియన్స్ అని అర్థం కావట్లేదురా నువ్వు? నీకు ఏం బల్పురా? ఇంకా 22 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇది కాకుండా ఇంకా 15 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు కదా. నీ తాట తీసే రోజు ముందు ఉంటుంది రోయ్. ఇవాళ రేపు సెలవులు కూర్చొని ఇంకా అందరూ నిన్ను అన్సబ్స్క్రైబ్ కొట్టుకుంటా కూర్చుంటే నీ బతుకు ఏమవుతుంది? ఎవరిని అంటున్నారు నువ్వు దొంగ నా కొడుకని? ఇదా అండి? థాయిలాండ్ వెళ్తే అమ్మాయి సేఫ్గా వెళ్తుందంట, ఇండియా వస్తే సేఫ్ ఉండదంట ఏ అమ్మాయి. ఏమంటారండి ఇక్కడ? అరా కొరా చేసే వెధవలు మొత్తం ఇండియా అంతా కాదు, మొత్తం ఇండియా మెన్ అంతా ఇలాంటి వాళ్ళు కాదు. ఇండియాలో మెన్ చాలా సపోర్టివ్గా ఉంచుంటారు. సిస్టర్హుడ్, బ్రదర్హుడ్ అనే స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది ఇండియాలో. అండ్ మరీ తెలుగు వాళ్ళు ఇంత నీచానికి దిగజారు. అరా కొరా చేసే వెధవలు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు, అరా కొరా చేసే వెధవలకి ఏ బట్టలు వేసుకుని ఆగరు.